హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరీస్ కిచెన్. ఈరోజు నేను మీ ముందుకు ఒక యూస్ఫుల్ వీడియోతో వచ్చేసానండి. సో ఇంట్లోనే ఈజీగా కొబ్బరి నూనెని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో అయితే నేను మీకు షేర్ చేయబోతున్నాను. సో అవి కూడా ఒక 4-5 చిప్పలు ఉన్నా కూడా మనం ఈజీగానే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. మనం బయటకు తీసుకెళ్ళి ఆడించుకోవాలి అంటే మనకు కొబ్బరి చిప్పలు అనేవి బాగా ఎండి ఉండాలి. అండ్ అలాగే 1 కేజీ నుంచి 2 కేజీల వరకు చిప్పలు లేనిది మనకు బయట అయితే ఆయిల్ని ఆడిచ్చారు కదా. సో ఇంట్లో ఈజీగా పచ్చి కొబ్బరితోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. సో ఇక్కడైతే నేను ఒక 5 నుంచి 6 చిప్పల వరకు తీసుకున్నాను, మీడియం సైజ్వి. వీటిని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను అనమాట. ఒకసారి వీలైతే వాష్ చేసుకొని మిక్సీ పట్టుకుంటే బెటర్ అనమాట. సో ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఫస్ట్ ఒట్టి ముక్కల్నే గ్రైండ్ చేసుకోవాలండి. తర్వాత ఇప్పుడు నేను 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేశాను అనమాట. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత మనకు కొబ్బరి పాలు వస్తాయి కదా. సో ఆ కొబ్బరి పాలని ఈ పిప్పిని సపరేట్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఒకసారి చేశాను. అండ్ మళ్ళీ సెకండ్ టైం కూడా నేను మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని, చూసారు కదా ఎలా పిప్పిలాగా వచ్చిందో, మళ్ళీ ఈ పిప్పిని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని సెకండ్ టైం కూడా మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, నేను ఫస్ట్ 1 గ్లాస్ యాడ్ చేశాను అండ్ సెకండ్ టైం కూడా ఒక 1.5 గ్లాస్ వరకు యాడ్ చేశాను అనమాట. యాడ్ చేసి మళ్ళీ గ్రైండ్ చేసుకొని మళ్ళీ కొబ్బరి పాలు వస్తాయి కదా, వాటిని సపరేట్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత ఇంకా మనకు కొబ్బరిలో ఏమీ లేదండి, ఇంకా పాలు అనేవి అసలు ఏమి రావన్నమాట. అంత ప్యూర్గా మొత్తం పాలని నేను కొబ్బరి నుంచి సపరేట్ చేసేసాను అనమాట. సో ఈ పాల నుంచే మనం ఇప్పుడు కొబ్బరి నూనెని తయారు చేసుకోబోతున్నాం అనమాట. ఈ పాలని ఇప్పుడు మనం ఒక పాలిథిన్ కవర్ ఒకటి తీసుకొని కవర్లోకి ప్యాక్ చేసుకోవాలి. ఒక పాలిథిన్ కవర్ తీసుకోండి. ఇదిగోండి, నేను ఇక్కడ ఒక కవర్ తీసుకున్నాను. ఈ కవర్లోకి పాలను తీసుకొని ఇలా నాట్ వేసేసి 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టాను. సో 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. లేదంటే ఇప్పుడు చలికాలమే కాబట్టి ఒక 2-3 అవర్స్ బయట ఉంచినా సరిపోతుంది అనమాట. సో నేనైతే ½ అన్ అవర్ నుంచి 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసి, ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఏమవుతుందంటే పైన ఆ పాలు మొత్తం కూడా కొంచెం వెన్నపూస వచ్చినట్లుగా గట్టిగా తయారవుతాయి. అప్పుడు మనం ఆ ప్యాకెట్కి కింద నుంచి చిన్న హోల్ పెట్టుకుంటే రిమైనింగ్ వాటర్ అనేవి ఏమున్నాయో ఆ వాటర్ అన్నీ కూడా ఇలా నేను చూపించిన విధంగా మొత్తం కారిపోతాయి అన్నమాట. సో ఈ ప్రాసెస్ చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్యాకెట్ని ఓపెన్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకొని, నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని దాంట్లోకి ఈ మిగిలిన పాలు మొత్తాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో పాలు అనేవి పాలులాగా ఉండవు, ఎందుకంటే ఒక వెన్నపూసలాగా తయారైపోతుంది అనమాట ఫ్రీజర్లో పెట్టుకున్నాం కాబట్టి. సో ఇప్పుడు దానిని మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మిక్స్ చేసుకుంటూ ఒక 20 నుంచి 30 మినిట్స్ వరకు టైం పట్టిందండి నాకైతే. సో ఇలాగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఇది ఫ్రై లాగా చేసుకోవాలన్నమాట. ఇలా చేస్తున్నప్పుడు ఈ ప్రాసెస్లోనే మనకు ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది. సో చూసారు కదా. సో ఇది అనేది మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వెయిట్ చేసినట్లయితే మనకు ప్యూర్ కోకోనట్ ఆయిల్, మంచి వాసన వచ్చే కోకోనట్ ఆయిల్ అయితే వస్తుందండి. దీన్ని చల్లారిన తర్వాత చక్కగా వడపోసుకొని ఒక గ్లాస్ జార్లోకి తీసుకున్నట్లయితే మనకు ప్యూర్ అంటే ప్యూర్ కోకోనట్ ఆయిల్ వస్తుందండి. నేను తీసుకున్న 5-6 చిప్పలకు నాకు 250 నుంచి 300 గ్రామ్స్ వరకు కోకోనట్ ఆయిల్ అయితే వచ్చిందనమాట. సో దీన్ని మనం చక్కగా వంటల్లో అయినా యూస్ చేసుకోవచ్చు, తలక పెట్టుకోవడానికైనా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.